శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరతృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి రాత్రి 1:09 వరకు, తదుపరి విదియ. కృత్తికా నక్షత్రం రాత్రి 9:15 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. పరిఘయోగం రాత్రి 2:27 వరకు, తదుపరి శివం యోగం. బాలవకరణం మధ్యాహ్నం 2:09 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం ఉదయం 9:57 నుండి 11:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:17 నుండి 7:49 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 7:01 నుండి 8:31 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసన, ఈనాటి విశేషం గురించి మనం చూసినట్లయితే, ఈనాడు వృశ్చిక సంక్రమణం. రవి తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశించేటటువంటి పర్వదినం ఈనాడు. దీన్ని సంక్రమణ దినం అంటారు. ఈ సంక్రమణ దినం నాడు దేవతారాధన, ఉపాసన చాలా విశేషమైనటువంటి ఫలాలను అందిస్తాయి. అట్లాగే పితృయజ్ఞం, పితృశ్రాద్ధాదులు నిర్వర్తించేటటువంటి వాళ్ళు సంక్రమణాంగభూతంగా తర్పణాదులు కూడా ఈనాడు ఆచరించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. సంక్రమణాన్ని పర్వదినంగా చెప్తారు. సాధారణంగా చేసినటువంటి కొద్దిపాటి దానమైనా సరే సంక్రమణ నాడు కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుందని శాస్త్రవచనం. ఇక ఈ కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసం అంతా కూడా మనం పూజలు, అర్చనలు, వ్రతాలు మనం విరివిగా చేస్తూ ఉంటాం. వాటిల్లో సత్యనారాయణ వ్రతాన్ని అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసంలో ఆచరిస్తారు. ఎందుకంటే ఆ వ్రతం చెప్పినటువంటి స్కాంద పురాణం, రేవాఖండం, సత్యనారాయణ వ్రతమహత్యంలో వ్రతాన్ని ఆచరించడం ఎంత విశేషమో, ఈ వ్రతానికి సంబంధించినటువంటి 5 కథలు విన్నా కూడా అది శ్రవణ భక్తి సంకేతాత్మకంగా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. దీనిలో ఈ మాసంలో ఈ వ్రతం చేయటం విశేషమని చెప్తారు. ఎట్లా అంటే ఆ కామ వై, ఆ అంటే ఆషాఢమాసం, కా అంటే కార్తీక మాసం, మా అంటే మాఘమాసం, వై అంటే వైశాఖ మాసాల్లో ఈ వ్రతాన్ని చేసినట్లయితే విశేష ఫలమని చెప్తారు. అందులోకెల్లా కూడా ఏకాదశ్యాం పౌర్ణమాస్యాం అంటే ఏకాదశి తిథుల యందు, అంటే ఉభయపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల యందు పౌర్ణమి నాడు, రవి సంక్రమణం నాడు ఈ వ్రతం చేసినట్లయితే విశేష ఫలితం అని చెప్తారు. కనుక చాలామంది గడిచినటువంటి ఏకాదశి లేదా ఆ పౌర్ణమి నాడు ఆచరించి ఉంటారు. అట్లా లేనటువంటి వాళ్ళు ఈ రవి సంక్రమణ దినం నాడు, ఈ వృశ్చిక సంక్రాంతి నాడు కనుక సత్యదేవ వ్రతం చేసినట్లయితే సమస్త శుభాలు తప్పకుండా సిద్ధిస్తాయి. ఎందుకంటే సత్యదేవుడు అంటే హరిహర హిరణ్య త్రిమూర్త్యాత్మకుడు. ఆయన ఒక సత్యదేవుణ్ణి గనక మనం ఆరాధించినట్లయితే శివకేశవులతో పాటు బ్రహ్మని కూడా ఆరాధన చేసినటువంటి విశేషమైన ఫలితం మనకు వస్తుంది. అంతేకాకుండా సత్యదేవ వ్రతం గురించి చెప్తూ వ్రతానాం ఉత్తమం వ్రతం అని చెప్తారు. అంటే ఉన్నటువంటి వ్రతాల్లోకెల్లా ఉత్తమమైనటువంటి వ్రతం అని చెప్తారు. దేనికంటే ఇందులో నవగ్రహారాధన ఉంటుంది, దిక్పాలకుల యొక్క ఆవాహన, ఆరాధన, లోకపాలకుల యొక్క ఆవాహన, అట్లాగే ఈశ్వర ప్రీతికై అభిషేకం, విష్ణు ప్రీతికై తులసి దళాలతో అర్చన, అలంకారాదులు కూడా ఉంటాయి. కాబట్టి చాలా విశేషమైన ఒక కొద్దిపాటి చిన్న యజ్ఞంతో, సాధారణ గృహస్థులు కూడా చేయదగినటువంటి ఒక మహాయజ్ఞంతో సమానమని ఈ వ్రతం గురించి కీర్తిస్తారు. కనుక ఈ రవి సంక్రమణ దినం నాడు ఇతోధికంగా భగవదారాధన, యథాశక్తిగా దానం, పితృదేవతార్చన చేసి ఆయా దేవతల యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ శుభం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరంగా ఉంటుందో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్యక్రమాలు నేటికి మాత్రం పరిపూర్ణమవుతాయో నిర్విఘ్నంగా, అంతేకాక ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి, శనివారం, నక్షత్రం కృత్తిక. ఈరోజు వృశ్చిక సంక్రమణం సాయంత్రం 6:59 అవుతుంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే
వృషభంలో చంద్రుడు, వక్రీకరించిన గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో రవి, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రగల్భాలని పలకడం ఏమాత్రమూ సరికాదు. తనని గురించి తాను పొగుడుకోవడం ఇబ్బందిని కలిగించే అంశంగా కావచ్చు. కంటికి సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి తాత్కాలికంగా నేత్ర పరీక్షని చేయించుకోవడం అత్యవసరం. దూర ప్రయాణాలని మానివేయడం మంచిది. ఈ రోజుకి దగ్గరగా ఉండేటటువంటి అతి ముఖ్యమైన బంధువుల ఇళ్ళకి వెళ్ళి ఆనందంగా గడిపి రావడం ఉత్తమం. తమకున్నటువంటి ఏ స్థలాలు, భూములు, ఇళ్ళు మొదలైనటువంటి ఆస్తులు స్థిరమైన ఉన్నాయో వాటికి సంబంధించిన పత్రాలన్నింటినీ సక్రమంగా ఉన్నది లేనిది ఒకసారి పరిశీలించు చూసుకోవడం అవసరం. కార్తీక శనివారం సందర్భంగా మేషరాశి వారు శనికి సంబంధించిన మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ 19 మార్లు పఠించినట్లయితే తప్పక శుభ ఫలితాలు కలుగుతాయి. ఆకస్మికంగా ధనప్రాప్తి అవుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆలోచించి మాత్రమే అడుగు వేయవలసి వస్తుంది. పై ఉద్యోగులతో మాట్లాడేటటువంటి సందర్భంతో ఆలోచించి మాత్రమే మాట్లాడడం మంచిది తప్ప పై అధికారులతో సామాన్య సంభాషణని చేయడం ఇబ్బందిని కలిగించే అంశంగా పరిణమించవచ్చు. తోటి ఉద్యోగులతో క్రింది ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో మరింత చనువుని ఇయ్యకుండా ఉండేలా చేసుకోవడం అవసరం. సామాజికమైనటువంటి సేవని చేయగలుగుతారు. తోటి మానవులకి అండగా నిలబడాలనేటువంటి ఆశతో ఆలోచనతో ఉంటారు. ఏదో అతి ముఖ్యమైనటువంటి సంస్థకి సామాజికమైనటువంటి సేవకి అనుగుణంగా దాన ధర్మాలని విరాళాలని ఇచ్చే ఆలోచనతో ఉంటారు. కార్తీక శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధన లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నిటా విజయాన్నే సంపాదించుకోగలుగుతారు. అపజయానికి చిరునామా అనేది వీరి దగ్గర ఏమాత్రము లభించదు. ఎవరితోనూ దూకుడుతనంతో మాట్లాడరు. నిదానంగా మాట్లాడేటువంటి తనం వీరికి పెట్టనటువంటి కోట. అంతేకాక చెప్పలేనటువంటి ఆస్తి ధనాగారం తమ దగ్గర ఉన్నట్లే. పై అధికారులు వీరినే నిరంతరం ఆలోచిస్తూ వీరి అభిప్రాయానికి వీరి సూచనలకి గౌరవాన్ని ఇస్తూ కనిపిస్తారు. క్రింద ఉండే ఉద్యోగులందరికీ కూడా వీరు గొప్పవారిగా అనిపిస్తూ ఎంతో ఆదరణకి వీరు నోచుకునే అవకాశం ఉంటుంది. కార్తీక శనివారం సందర్భంగా మిథున రాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని కుంకుమ కలిపిన అక్షతలతో ఆరాధించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. అంతేకాక వ్యాపార లాభం సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సంతృప్తికర భావంతో ఉంటారు. అన్నిటినీ సక్రమంగా నిర్వహించుకోగలిగినటువంటి బుద్ధి కుశలతతో ఉంటారు. ఎవరినీ తోలనాడరు. ఎవరి చేతనూ మాట పడే అవకాశాన్ని ఇచ్చుకోరు. రుణం తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా సకాలంలో తీరుస్తూ ఉండేటువంటి కారణంగా ఏ విధమైన ఉత్తర ప్రత్యుత్తరాలు రుణదాత నుండి వచ్చే అవకాశం లేకుండా ఉంటారు. తాము నిరంతరం తిరిగేటటువంటి వాహనాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేయించుకునే అవకాశం ఉంది. కొత్త వాహనాన్ని కొనుక్కుందామనే ఆలోచనకి పూర్తి దూరంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కొత్త వాహనం కోసం ప్రోత్సహించినా అంగీకరించారు. కార్తీక శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో కానీ పూజించినట్లయితే
ఆగిపోయిన లేదా వాయిదా పడిన వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయాన్ని వృద్ధి చేసుకోవాలనే తీవ్రమైన అత్యాశతో ఉంటారు. కొన్ని సందర్భాల్లో దాని గురించిన వక్ర మార్గాల్ని అనుసరించడాన్ని కూడా తప్పుగా భావించరు. ముఖ్యంగా వీరు సంపాదించినటువంటి ఆస్తిలో కొంత ఏ విధమైనటువంటి ప్రమాణము లేనటువంటి పత్రాలు లేనటువంటి విధంగా ఉండుండొచ్చు. వాటిని సక్రమమైన పత్రాలుగా మార్చుకోవడం కోసమని కొన్ని వేరు విధాలని అనుసరించాలి అని అనుకోవడం ఏమాత్రమూ సరికాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా రుణదాతల వద్దకు వెళ్ళి వారిని ప్రార్థించడం అనేది కూడా చేస్తారు. రుణం గురించిన ఒత్తిడి చేయవద్దని. ఇవన్నీ అనుకూలమైన ఫలితాలనే ఇవ్వడం, విజయోన్ముఖంగానే ఈ తంతంతా సాగుతూ ఉండడం ఆశ్చర్యకంగా అనిపిస్తుంది. కానీ వీరి మీద ఉండేటటువంటి గౌరవం, మన్నన అంత గొప్పది అనేదానికి ఇవన్నీ సాక్ష్యాలుగా అవుతూ ఉంటాయి. కార్తీక శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే నూతన ఉద్యోగం లభిస్తుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నవారుగా అనిపిస్తారు. కానీ విశేషమైనటువంటి ఆలోచన, అధికారము కలిగి ఉంటారు. ఏ విషయాన్నైనా సరే తేలికగా తీసుకునే మనస్తత్వం వీరిదైతే ఏ విషయాన్నైనా సరే విశేషంగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి తనం పెద్దల్లో గోచరిస్తూ ఉంటుంది ఈ రాశివారిలో. ముఖ్యంగా ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించేటువంటి కారణంగా ఏకాగ్రత పెరుగుతుంది. దాంతోపాటు మాట పడవలసిన అవసరం ఏమాత్రం ఈ రాశివారికి ఉండదు. ఎప్పుడో చేసినటువంటి రుణాన్ని ఎప్పుడెప్పుడో తీర్చేసినటువంటి కారణంగా ఏ విధమైన రుణాన్ని కొత్తగా చేయాలనే ఆలోచన ఉండదు. ఆ ఆలోచన గురించి ఎవరైనా చెప్తున్నట్లయితే దాని గురించిన శ్రద్ధని బాగా తీసుకుని వినడం, అలాగే ఆ అప్పుని నేను తీరుస్తాననేటటువంటి హామీ మాటను చెప్పడం ఏమాత్రమూ సరి కానే కాదు. కార్తీక శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుడిని తులసీ దళాలతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. పసుపచ్చ రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికంగా నీరసంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సకాలంలో ఔషధాలని వాడడం చాలా అవసరం. సకాల భోజనం, సకాల నిద్ర ఉన్నట్లయితే వీరికి అనారోగ్యం ఖచ్చితంగా తొలగే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. మొత్తానికి కుటుంబానికి సంబంధించిన సర్వ బాధ్యతని ఈ రాశివారు తీసుకోవాల్సి వచ్చేటటువంటి కారణంగాను అందరి సమస్యలను తీర్చవలసిన బాధ్యత తన మీద జ్యేష్ఠునిగా పడ్డటువంటి కారణంగాను కొద్ది విసుగు, చిరాకు అనిపించడం అనేది సహజంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థి దశలో సంతానం కానీ ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి ఆ చదువుని మొదలైనటువంటి భారాన్ని కూడా వీరే రావాల్సి వస్తూ ఉండడంతో కొద్ది చిరాకు, విసుగు అనిపించవచ్చు ఈ రోజున ఈ రాశి వారికి. కార్తీక శనివారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని సన్నజాజులతో పూజించినట్లయితే గృహ లాభం అవుతుంది. వాయువ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరికి వృత్తి కంటే కూడా వ్యాపారమే ఇష్టమైందిగా అనిపించే తీరులో వారు వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. 10 మందితో పరిచయాలు మరింతగా పెరిగేటటువంటి వ్యాపార దృష్టి మరింతగా పెరుగుతుంది వీరికి. తాత్కాలికంగా వచ్చినటువంటి చిన్నపాటి నష్టాన్ని కూడా తట్టుకోలేకపోతారు. ఆ నష్టం వెంటనే పూడిపోయినప్పటికీ కూడా ఎందుకు నష్టం రావాలనే తీరు ఆలోచనతో, దృక్పథంతో వారు ఉంటూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధాలు లేకుండా చూసుకోగలుగుతారు. అలాగే మిత్రులైనటువంటి వాళ్ళు, శ్రేయకాంక్షలైనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ చర్చలో భాగస్వాములు చేస్తారు. అనుకూలమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు.
కార్తీక శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవి లాభం అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట తొందరతనంతో ఉన్న మాటని ఉన్నట్లుగా పలికేటటువంటి తీరు గోచరిస్తూ ఉంటుంది. తాత్కాలికంగా శారీరకమైనటువంటి అవయవాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి నడిచేటప్పుడు అలాగే కూర్చునేటువంటి సందర్భంలో ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా అవయవాల్ని పరిశీలించుకుంటూ ఉండాలి. ఏ విధంగానూ ఎముకలు మొదలైనటువంటి వాటికి దెబ్బ తగలకుండా ఉండేలా చూసుకోవడం కూడా చాలా చాలా అవసరం. ఈ రాశి వారికి ఏదో దాన ధర్మాలని స్వయంగా దైవానికి సమర్పించుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అది ఈ రోజుకి మాత్రం పరిపూర్తి అయ్యే అవకాశం తక్కువ. మిగిలిన రోజుల్లో దాని గురించిన ప్రయత్నం చేస్తే అది పెద్ద కష్టమైనటువంటి అంశం కాకపోవచ్చు. కార్తీక శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అన్యోన్యంగా ఉంటూ ఉంటుంది. సంతానం కూడా మాటల్ని వింటూ ఉంటుంది. న్యాయస్థానం నుండి ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. పత్రముఖంగా ఏ ఒక్క ఉత్తరము కూడా రానే రాదు. ఇరుగు పొరుగు వారు బంధువులు అయిన మొత్తం అందరూ కూడా అనుకూలమైనటువంటి ఫలితం పట్ల ఆనందాన్ని ప్రదర్శిస్తారు. న్యాయస్థానం నుండి వచ్చిన దాని ప్రకారం తమకు సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే వీరు ఎక్కువగా పరిచయంతో ఉన్నారు కాబట్టి న్యాయస్థానాలతో వీరిని సలహాలు అడిగేటువంటి తీరు గోచరించవచ్చు. కార్తీక శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. పైగా న్యాయస్థానంలో విజయం కూడా సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తండ్రికి తల్లికి అలాగే కుమారులకి చక్కనైనటువంటి అనుసంధానం కలిగేటువంటి రోజుగా దీన్ని లెక్కించుకోవచ్చును. ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నా కూడా ఒక్కసారి నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకునేటటువంటి తీరు ఉండడం అనేది సరైనటువంటి పరిష్కార మార్గం కాబట్టి దానికి అనుగుణంగా మహర్షి ఇలా చేసినట్లుగా మనం గ్రహించుకోవచ్చును. ముఖ్యంగా ఏ విధమైన ఇబ్బందుల్ని కూడా మనసుకు పట్టించుకోకుండా కుంభరాశి వారు తేలికగా దాన్ని విడిచిపెట్టేసే లక్షణం కలిగిన వారు కావడం, అద్దం మీది పెసరగింజల్లా వచ్చినటువంటి కష్టాన్ని తొలగించుకోగలగడం, దాని గురించిన ఛాయని కూడా బుద్ధిలో లేకుండా చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గటువంటి విషయం. కార్తీక శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వ పత్రాలతో అర్చించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి కలిగి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్థిరమైనటువంటి ఆదాయం ఉండే అవకాశం ఏమాత్రమూ లేనేలేదు. వచ్చినటువంటి ఆదాయంతో సంతృప్తి పడేతనం విశేషంగా ఉంటూ ఉంటుంది. మానవ సహజమైనటువంటి ఏ విధమైన దృష్టి లేకుండా మానవేతరమైనటువంటి దృష్టితో ఉంటూ తమ నిస్వార్థతని ప్రకటించుకుంటూ కనిపిస్తారు ఈ రాశివారు. ముఖ్యంగా మాట్లాడేటువంటి సందర్భంలో ఎదుటివారికి అపార్థ స్ఫూర్తి కలగకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. పెద్దదైనటువంటి ఆస్తి తమకు రావడం కోసమని తమకు జరిగినటువంటి అన్యాయం గురించిన అభియోగాన్ని న్యాయస్థానంలో ప్రవేశపెడతారు. న్యాయస్థానం అంగీకరిస్తుంది. తప్పక అనుకూలమైనటువంటి లాభం 1-2 నెలల్లో వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. పరాజయ భయం అస్సలు పడవలసిన అవసరం లేదు ఈ రాశి వారికి ఈ రోజున. కార్తీక శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో పూజించినట్లయితే ఆగిన పనుల్లో అకస్మాత్తుగా వేగం పెరుగుతుంది. తప్పక అన్ని సమస్యలు తొలగిపోతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడు మొదలైనటువంటి దేవాలందరూ కూడా సంపూర్ణంగా సర్వరాశుల వారికి అనుగ్రహాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. ఈరోజు కార్తీక శనివారం. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి గృహంలో వెంకటేశ్వర శంకుచక్ర దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గృహంలో పూజా మందిరంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు ఒక పీటను ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేయాలి. అలా ముగ్గు వేసిన తర్వాత బియ్యపు పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటినీ కలిపి 2 పిండి దీపాలు తయారు చేసుకోవాలి. అలా పిండి దీపాలు తయారు చేసుకున్న తర్వాత ఆ 2 పిండి దీపాలు కూడా పీట మీద ఏర్పాటు చేయాలి. ఆ 2 పిండి దీపాల మీద తడి గంధంతో తిరునామాన్ని తీర్చిదిద్దాలి. వెంకటేశ్వర నామాన్ని తడి గంధంతో ఆ 2 పిండి దీపాల మీద తీర్చిదిద్ది మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఏదైనా లోహంతో చేసినటువంటి చిన్న శంఖువు, చిన్న చక్రము ఆ దీపాల మీద ఉంచి ఆ పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఆ దీపాలకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. దీన్నే వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు అనే పేరుతో పిలుస్తారు. కార్తీక శనివారం సందర్భంగా ఇలా ప్రత్యేకంగా వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు వెలిగించేటప్పుడు 2 లేదా 3 ఒత్తులు కాకుండా ఆయన 7 కొండల స్వామి కాబట్టి 7 నిలువు ఒత్తులు తీసుకొని వాటన్నిటినీ కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆవు నెయ్యిలో ముంచి దీపం వెలిగిస్తే కూడా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ వెంకటేశ్వర శంకుచక్ర దీపాలు వెలిగించినప్పుడు వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. వృశ్చిక సంక్రమణం జరుగుతోంది. అంటే సూర్య భగవానుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానం 7 జన్మల పాపాలు, 7 జన్మల దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు సూర్యుడి అనుగ్రహం కలిగి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలను కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తూ సూర్య భగవానుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. వృశ్చిక సంక్రమణం సందర్భంగా ఈ ప్రత్యేకమైన స్నానం చేయటం, అలాగే వృశ్చిక సంక్రమణం సందర్భంగా సూర్యప్రియమైనటువంటి గోధుమలను దానమిచ్చుకోవటం ద్వారా కూడా రవిగ్రహ దోషాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు కార్తీక మాసంలో వచ్చే ఆదివారం. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, అదేవిధంగా కార్తీక ఆదివారం సందర్భంగా ద్వాదశ ఆదిత్య బెల్లం దీపాన్ని గృహంలో ఏ విధంగా వెలిగిస్తే సంవత్సరం మొత్తం సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.